Recording in progress. ఓం 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 మూర్తిత్వే పరికల్పిత శశిభృతో వర్త్మా పునర్జన్మనా ఆత్మైక్యాత్మవిదాం క్రతుస్థ అజతాం వర్తామరజ్యోతిషాం లోకానాం ప్రళయోత్పవస్థితి విభుశ్చనీకదాయ శ్రుతౌ వాచం న సదదాత్వనీక కిరణ త్రైలోక్యదీపో రవిః ఓం ఐం హ్రీం క్లీం సరస్వతీ భగవత్యై నమః. అందరికీ నమస్కారం. మనం 24వ తారీఖు మే శనివారం రోజున గ్రహములు వాటి గురించి పరిచయం చేసుకున్నాము. ఈరోజు మనము రాసుల గురించి పరిచయం చేసుకోబోతున్నాం. వీటికి కూడా కొన్ని సంకేతాలు ఉన్నాయి. ఆ సంకేతాలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ సంకేతాలతో పాటు మనము వాటి తాలూకా గుర్తులు కూడా చూసుకుని మన శిరస్సు నుంచి పాదాల వరకు వాటిని న్యాసం చేసుకునేవలసిందిగా ఈకే గారు మనకి ఇచ్చారు. అంటే భాగవతంలోనైనా సరే, అలాగే పురాణ పురుషుడులోని ఇట్లా ప్రతి సన్నివేశం వచ్చినప్పుడల్లా ఈ న్యాస విద్యని మనకి పరిచయం చేసుకుంటూ వచ్చారు. ఈ న్యాస విద్య వలన మన లోపల నిక్షిప్తమై ఉన్న ఏదైతే ఈ రాసులన్నీ ఉన్నాయో వాటికి ప్రచోదనం జరుగుతుందని చెప్పి ఒక ఋషుల తలక వాచ్యం. రాసులు మొత్తము 12. అవి మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు, మకరము, కుంభము, మీనము. వీటికి మన శరీరంలోని ఏ ఏ స్థానంలో ఈ రాసుల తలక గుర్తులు ఉన్నాయో మనం ఇప్పుడు పరిచయం చేసుకోబోతున్నాం. ఈ భ్రూమధ్యం ఏదైతే ఉందో ఈ కనుబొమ్మల దగ్గర, ఆ భ్రూమధ్యం తలక ప్రదేశాన్ని మేషరాశి అని చెప్పి సంకేతంగా ఇవ్వబడింది. అంటే అందురిచే ఈ 2 కొమ్ములు ఉన్నట్లుగాను కిందకి ఒక చిన్న గీత ఉన్నట్లుగాను మేషరాశి గుర్తుగా మన ఋషులు ఇచ్చింది. ఈ మేషరాశి వలన దాని తలక
ఈ శిరస్సు తాలూకా శరీర భాగం మనం తెలియజేస్తుంది. వృషభ రాశికి ఈ ముఖము, దాని తాలూకా గంటలను సున్నా చుట్టి దానికి 2 కొమ్ములు ఉండేట్లయితే ఎలాగైతే కొమ్ములు ఉంటాయో ఆ ఎద్దు కొమ్ములు ఉన్నట్లుగా మనము ఒక గుర్తు మనము చూసుకునేట్లయితే వృషభ రాశికి సంబంధించిన ఒక చిహ్నము. ఈ కంఠనాళాలు ఏవైతే ఉన్నాయో ఈ కంఠనాళాలకి గుర్తుగా మిథున రాశి అని చెప్పి ఒక ఇది వచ్చింది. ఆ మిథున రాశి ఎలాగంటే ఈ కంఠనాళాలకి మనం ప్రతి మాట మాట్లాడేటప్పుడు ఈ కంఠనాళాలన్నీ కలుస్తూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి. అందురించి ఈ కంఠనాళాలకి గుర్తుగానేమో మిథున రాశికి ఇచ్చారు. అయితే ఈ మిథున రాశికి ఒక చిన్న సంకేతం ఉంది. ఇక్కడే ఒక మనుష్యులు స్త్రీ అంటే ఒక మనిషి ఒక స్త్రీ కలిసి ఎలాగైతే మనకేమో ఇక్కడ పంచాంగాలని వాటిలోని ఒక మనిషి స్త్రీ ఉన్నట్లుగా ఉంటాడు, ఒక పురుషుడు ఒక స్త్రీ ఉన్నట్లుగా ఈ రెండిటికి కలిసినట్లుగా ఉంటే వస్తుంది. అలాగే మనం మాట మాట్లాడుతున్నప్పుడు గాలి పీల్చి గాలి వదులుతున్నప్పుడు ఏ శ్వాస అయితే ఉంటుందో ఆ శ్వాస వదులుతున్నప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఈ కంఠనాళాలు కలుసుకుంటాయి. అందుగురించి గుర్తుగా మిథున రాశికి ఈ గుర్తు ఇచ్చారు. అంటే ఇక్కడ ఒక ధ్యానంగా చేసుకునేట్లయితే చాలా చాలా మనకందరికీ ఉపయోగపడుతుంది. వీటిని ఈ కంఠనాళాలని పార్వతీ పరమేశ్వరుడి కింద మనందరికీ కాళిదాసు వాళ్ళందరూ మనకి పరిచయం చేశారు. అంటే మన వాక్ ఏదైతే పైకి వస్తుందో వాకుకి గణపతిగా ఒక చిహ్నము, ఈ వాక్కు రావడానికి ఒక శక్తి కావాలి కాబట్టి ఆ శక్తికి షణ్ముఖుడు అనేది ఒక లోపల ఈ శివపార్వతులకి కుమారులుగా మనకి తెలియజేస్తుంటారు. ఈ విధంగా మనం ఈ మిథున రాశిని మనము ధ్యానం చేసుకునేట్లయితే పార్వతీ పరమేశ్వరుల తాలూకా అనుగ్రహము, అలాగే గణపతి తాలూకా అనుగ్రహము, కుమారస్వామి తాలూకా అనుగ్రహం మనకి వస్తాయని చెప్పి ఋషుల తాలూకా వాచ. అట్లాగే కర్కాటక రాశి, కర్కాటక రాశికి మన తాలూకా ఏదైతే ఉచ్ఛ్వాసము గాలి లోపలికి పీల్చుకొని మనము ఒక గుర్తుగా పెట్టుకునేట్లయితే, నిశ్వాసముకి ఒక గుర్తుగా పెట్టుకునేట్లయితే గాలి లోపలికి వెళ్తుంది, లోపల నుంచి గాలి బయటకు వస్తున్న ఒకనొక గుర్తుగా నేను కర్కాటక రాశులకు సంబంధంగా ఉంటుంది. ఈ కర్కాటక రాశుల యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఎలాగైతే మనకి సామ్యంగా ఉంటే మనము ఒక రకమైన ఆరోగ్యవంతులుగా ఉంటాము. ఆ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అని చెప్పి ఆ సామ్యాన్ని ఎంతకాలం అయితే మనం చూసుకుంటుంటామో అంతకాలం మన తాలూకా ఆయుర్దాయం పెరుగుతూ ఉంటుంది. అందువచ్చే ఈ సామ్యానికి గుర్తుగానేమో కర్కాటక రాశి ఉంటుంది. ఈ డయాఫ్రమ్ అంటే ఏదైతే ఉదర కుహము అంటారు, ఈ డయాఫ్రమ్ ఏదైతే ఉంటుందో ఆ డయాఫ్రమ్ని సింహరాశి అంటారు. అందువచ్చే ఈ సింహరాశికి ఇక్కడే ఇంచుమించుగా దగ్గరలోనే హృదయ స్థానం ఉంటుంది. అంటే గుండె వేరే చోట ఉంటుంది, హృదయ స్థానం మటుకు ఇక్కడే ఉంటుంది. ఈ హృదయ స్థానానికి అందరికీ మనం ఇక్కడ చూసుకునేట్లయితే సింహాసనేశ్వరి అని చెప్పి అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఈ హృదయ స్థానానికి చాలా ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడే మనం చెప్పుకున్నట్లుగా మన లోపల సూర్యకిరణము ఇక్కడే ఉంటుంది. ఈ సూర్యకిరణాన్ని మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎప్పుడు మనకి గమనిస్తూ ఉంటే అవి అక్కడికి వెళ్ళి ఆ కిరణాన్ని తాకి మళ్ళీ పైకి తీసుకొచ్చే ఒక ప్రక్రియ సింహరాశి వలన జరుగుతుంటుంది. దాని కిందన అంటే బొడ్డు కిందను
ఈ సింహ ఉదర ఉదర దీని కోశానికి మధ్యలో ఉండే ఒక భాగమే కన్యారాశి. ఈ కన్యారాశికి అంటే ఒక రకమైన రాశి, దానికి గీతగాని చుట్టినట్లయితే అంటే లోపల పేగుల తాలూకా గుర్తుగా ఇచ్చిన ఒకానొక చిహ్నమే కన్యారాశి. ఈ కన్యారాశి వలన లోపల మన తాలూకా ఏదైతే ఆహారం తీసుకునేట్లయితే ఆ ఆహారానికి మొత్తం ఏ మంచి ఆహారం కానీ తీసుకునేట్లయితే అవి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చేటట్లుగాను, చెడ్డ ఆహారం కానీ తీసుకునేట్లయితే అంటే తీసుకోకుండా కానీ తీసుకున్నా సరే, లేకపోతే ఎక్కువగా ఆహారం తీసుకున్నా సరే దాని తాలూకా ఇబ్బందులు అంటే కడుపు నొప్పి అవన్నీ వస్తుంటాయి. వాటి తాలూకా గుర్తుగానేమో కన్యారాశి అంటే స్వచ్ఛము. అంటే అక్కడ ఏదైతే మనం వేస్తామో ఆహార పదార్థం దాన్ని బట్టి మన తాలూకా ఆరోగ్యం ఉంటుంది కాబట్టి అది స్వచ్ఛత కింద తెలియజేస్తుంది. అది కన్యారాశి. కిందని అంటే బొడ్డు అంటే ఏదైతే తల్లికి బిడ్డకి ఒక రకమైన సంబంధం ఉంటుందో గర్భంలోని, అది పైకి తీసుకొచ్చినప్పుడు ఆ గర్భానికి తాలూకా బొడ్డుని కట్ చేయడానికి ఏదైతే ఉంటుందో ఆ కట్ చేసే ఒకానొక భాగం పేరే తులారాశి. దానికి గుర్తుగానేమో మనం త్రాసు ఉంటుంది కదా, ఆ త్రాసు తాలూకా గుర్తు మటుకు ఇస్తున్నారు. ఆ త్రాసు తాలూకా గుర్తే మనకి ఒక రకమైన తులారాశికి గుర్తు అనమాట. దాని కిందన అంటే స్కార్పియో అంటే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అంటే మన పునరుత్పత్తి కార్యక్రమము అంటే స్త్రీ పురుషులకి పునరుత్పత్తి కార్యక్రమం ఏదైతే ఉంటుందో అంటే గుహ్య అవయవములు అంటారు. ఈ గుహ్య అవయములు రహస్య అవయవములు అంటారు. ఈ రహస్య అవయవములు గుప్త అవయవములు ఏవైతే ఉంటాయో ఆ దీనికి అంటే దానికి రాశి దానికి చిన్న కొండిలాగా పెట్టారు. అంటే అందుకనిచే వృశ్చికానికి కూడా అదే గుర్తు. అంటే దానికి ఒత్తిడి కానీ కలిగినట్లయితే ఆ ఒత్తిడి వలన ఒక రకమైన నొప్పి బాధ కలుగుతుంది. ఆ బాధ వలన పుడుతుంది. అందుగురించి ఇవి ఎంతకాలం అయితే మనము బ్రహ్మచర్యము, స్త్రీ సాంగత్యానికి ఒక రకమైన పవిత్రత ఇచ్చినట్లయితే వచ్చే జనరేషన్ అంటే మన తాలూకా సంతానము వాటి తాలూకా ఆరోగ్య వివరాలన్నీ ఈ వృశ్చిక రాశి సంబంధించిన దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అట్లాగే దాని కింద తొడలు ఏవైతే ఉంటాయో ఆ తొడలకి సాజిటేరియస్ అంటే ధనుస్సు రాశి. ధనుస్సు అంటే తొడలు. ఈ ధనుస్సు రాశికి ఒక బాణం గుర్తు పెట్టుకుని దానికి ఒక గీత కానీ పెట్టుకునేట్లయితే ఆ గీత ఏదైతే ఉంటుందో అది ఈ ధనుసు రాశికి సంబంధించిన ఒకనొక గుర్తు. అయితే ఇక్కడ శుభగ్రహాలు కానీ ఉండేట్లయితే అక్కడ తుష్టి పుష్టి ఉంటుంది. అశుభగ్రహాలు ఉండేట్లయితే దాని తాలూకా అవయవాలకి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. అట్లాగే దాని కిందన అంటే మోచిప్పలు ఏవైతే ఉంటాయో ఆ మోచిప్పలు ఏదైతే దానికి మకర రాశి అంటారు. అది క్యాప్రికాన్ డి రాశి. దానికి ఎస్ కింద కానీ సంకేతం కానీ పెట్టినట్లయితే మకర రాశికి సంబంధించిన ఒకనొక గుర్తు చిహ్నము. ఇది మోచేపలు చాలా మందికి ఒక వయసు వచ్చేసరికల్లా మోచేపలు పట్టేస్తుంటాయి. అంటే ఆ సమయంలోని ఆ ప్రదేశంలోని గ్రహముల తాలూకా పరిస్థితుల వలన మనకి ఆ విధమైన ఇబ్బంది కలుగుతుంటుంది. ఆ ఇబ్బందిని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దానికి పరిష్కారం కూడా మనకి ఋషులు ఇచ్చారు. ఆ ఋషులు ఇచ్చిన ప్రకారం మనం పరిష్కారం చేసుకున్నట్లయితే ఆ మోకాళ్ళ నొప్పులు ఉండవు. కానీ మనము వాటిని పాటించాం కాబట్టి వాటితో బాధపడుతుంటాం. అది పిక్కలు ఏవైతే ఉన్నాయో కాలి పిక్కలు ఏవైతే ఉంటాయో ఆ పిక్కల్ని కుంభరాశి కింద మనకి సంకేతంగా ఇచ్చారు. ఈ కుంభరాశికి ఏం చేశారంటే 2 గీతలు ఇచ్చారు. అంటే యాక్చువల్గా ఏమను దానికి 2 పక్షులు సమాంతరంగా ఎగురుతూ ఉంటే ఎలా ఉంటుందో ఆ విధంగా దానికి చిహ్నం అన్నమాట. ఈ చిహ్నానికి మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈ సమయంలోనూ మనకందరికీ వృషభ ఉంది
కుంభరాశి తాలూక ప్రభావం మనకి పరిపూర్ణంగా ఈ భూమి మీద ఉన్నది. అది దాని గురించే కుంభయుగం అని చెప్పి మనకి ఉంది. దాని కిందన పాదములు ఏవైతే ఉన్నాయో ఈ పాదములు మీన రాశికి సంబంధించిన పాదములు. మీన రాశికి సంబంధించి అంటే 2 గీతలు గీసి అంటే కర్వ్స్ గీసి ఆపోజిట్ కర్వ్స్ దానికి గీత కానీ పెట్టినట్లయితే వాటికి పీసెస్ అనే గుర్తు ఇది రాసుల తాలూకా పరిచయం. ఈ పరిచయంతో మనకేంటంటే మేషరాశికేమను ఈ విధంగాను, వృషభ రాశికేమను ఈ విధంగాను, మిథున రాశికి ఇక్కడ, అలాగే కర్కటక రాశికి ఇక్కడ, అట్లాగే సింహరాశికి ఇక్కడ మన చేత్తోనేమో ధ్యానం చేసుకుంటూ అంగన్యాస కరన్యాసాలు అంటారు చాలా మంది. ఈ అంగన్యాస కరన్యాసాలు మనం చేసుకోవడం వల్ల మొత్తం మనకి ఆయా ప్రదేశములలో నిక్షిప్తమై ఉన్న ఈ రాసులన్నీ ప్రతినిత్యము చేసుకోవడం వలన ఒక రకమైన అంటే ఒక విత్తనం కానీ వేసినట్లయితే దానికి రోజు నీళ్ళు కానీ పోసినట్లయితే ఎలాగైతే ఒక వృక్షము అంటే తొలకలు వస్తుందో అలాగే మన లోపల నుంచి ఇవన్నీ వస్తుంటాయి. ఇవి రావాలనుకుంటే మనము రోజును ఈ అంగన్యాసం చేసుకోవాలి. అంటే ఈ భ్రూమధ్యం దగ్గరేమో మేషరాశి, ముఖం దగ్గరేమో వృషభ రాశి, ఈ కంఠనాళాల దగ్గర మిథున రాశి, ఉచ్ఛ్వాస నిశ్వాసముల దగ్గరేమో కర్కట రాశి, ఈ డయాఫ్రమ్ ఏదైతే ఉంటుందో ఆ డయాఫ్రమ్ దగ్గర సింహరాశి, దాని కిందన కన్యా రాశి, దాని కిందన బొడ్డు దగ్గర తులారాశి, దాని కిందన వృశ్చిక రాశి అంటే రహస్యాలను ఏదైతే ఉంటాయో వృశ్చిక రాశి, తొడలు ఏవైతే ఉంటాయో ఆ తొడలనేమో ధనుసు రాశి, మోచెప్పులు ఏవైతే ఉంటాయో మోకాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని మకర రాశి, కాలి పిక్కలు ఏవైతే ఉంటాయో ఆ కాలి పిక్కలనేమో కుంభరాశి, పాదములు ఏవైతే ఉంటాయో ఆ పాదాలకేమో మనకి మీనరాశి కింద మనము మొట్టమొదట అంటే మనం నమస్కారం మాస్టర్ ఏకే అని చెప్పి అలాగే నమస్కారం మాస్టర్ శ్రీవిద్య అని చెప్పి ఒక పాజ్ ఇస్తుంటాం కదా, ఒక 15 నిమిషాల సేపు పాజ్. ఈ సమయంలో మనం ఈ అంగన్యాసంగా చేసుకునేట్లయితే ఆ విధంగా లోపల నిక్షిప్తమై ఉన్న ఈ రాసులన్నీ మనకి ప్రచోదనం జరుగుతాయి. అది అక్షర సత్యము. ఎందుకంటే ప్రతి పుస్తకంలోని ఈకే గారు కేపీకే గారు కూడా మనకి ఇచ్చారు. ఆ విధంగా మనం న్యాసం చేసుకోవాల్సింది. దానికే ఇంకొక 12 వర్షాల కల ఒక మంత్రం ఉంది. ఆ మంత్రమే ఓం నా మో భా గా వా టీ వా సు దే వా యా ఓం నమో భగవతే వాసుదేవాయ అని మనము ఈ విధంగా ప్రార్థన చేసుకోవాలి. చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ నారాయణ ప్రజ్ఞ ఈ విధంగా మన లోపల ఒక రకమైన చైతన్యాన్ని తీసుకొస్తుంటుంది. ఆ చైతన్యాన్ని తీసుకొచ్చే దానికి మనం జాగ్రత్తగా చూసుకునేట్లయితే వీటి కనుక ప్రభావం మన లోపల ఏవైతే ప్రజ్ఞలు ఉన్నాయో ఆ ప్రజ్ఞలన్నీ మరలా మేల్కాంచి అనుక్షణము మనకి వాటి నుంచి మనకి ఒక సందేశం వస్తుంటుంది.
విద్య మటుకు మనం పైన నేర్చుకునేది పావువంతే. లోపల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఎక్కువ. ఎందుకంటే పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివిహి అని చెప్పి మనం పురుష సూక్తంలో చదువుకుంటూ ఉంటాము. అది మనం చదువుకోవడం వరకే పరిమితం అవుతున్నాం తప్పించి అది మనం గమనించుకోవాలి. మన లోపల 3/4 వంతు నిక్షిప్తమై ఉంది. పావు వంతే మనకి ప్రత్యక్షంగా కనబడుతుంది. అలాగే మన లోపల విద్య మూడొంతులు ఉంది. ఈ పైన నేర్చుకుంటున్న అంటే మనందరం నేర్చుకున్న విద్య మటుకు ఒక పావువంతు. ఈ పావువంతుల నుంచి ఈ 3/3 వంతులు విద్యకి మనం ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణంగా చేసినట్లయితే పెద్దవాళ్ళ తరకు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఆ పరిపూర్ణంగా ఉన్నప్పుడు లోపల నుంచి మనకి ఈ విద్య ఏ ఏ వెలుగైతే ఉంటుందో ఆ వెలుగు ద్వారా మన ప్రచోదనం జరగాలి. ఆ వెలుగులో ద్వారా పరిచోదనం జరగడం దాన్నే గాయత్రి అని చెప్పి మన ఈకే మాస్టర్ గారు ఇచ్చారు. ఈ గాయత్రిని మనం ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఇంకొక విధంగా చూసుకున్నట్లయితే ఈ రాశులన్నిటిలోని మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశికి వాటి తలక లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలని మనం తర్వాత క్లాసుల్లో తెలియజేసుకుంటుంటాం. ఇంకా ఈ రాశుల్ని 2 విభాగాలుగాను, 3 విభాగాలుగాను, 4 విభాగములుగాను మనము విడదీసుకోవాలి. ఈ 2 విభాగాలుగా విడదీసుకునే దాన్ని పురుష రాశులు, స్త్రీ రాశులు అని చెప్పి అంటాం. ఈ పురుష రాశులు, స్త్రీ రాశులు అంటే ఏంటంటే 1, 3, 5, 7, 9, 11 అంటే మేషము, మిథునము, మిథునము, సింహము, తుల, ధనస్సు, కుంభము. ఈ 6 రాశులు పురుష రాశులు. అలాగే వృషభము, కర్కాటకము, కన్య, వృశ్చికము, మకరము, మీనము అనేది స్త్రీ రాశులు. ఇది ఒక విభాగము. అట్లాగే ఇంకొక విభాగం ఉంది. ఆ విభాగం ఏంటంటే చరరాశులు, స్థిర రాశులు, ద్విస్వభావ రాశులు. ఈ చరరాశులు, స్థిర రాశులు, ద్విస్వభావ రాశులు ఏంటంటే మేషము, కర్కాటకము, తుల, మకరము ఇవి చరరాశులు. స్థిరరాశులు ఏంటంటే వృషభము, సింహము, వృశ్చికము, కుంభము ఇవి స్థిర రాశులు. ద్విస్వభావ రాశులు ఏంటంటే మిథునము, కన్య, ధనస్సు, మీనము అవి ద్విస్వభావ రాశులు. ఇవి ఒక
విభాగం. ఇంకా మూడవ విభాగం అగ్నితత్వ రాశులు, భూతత్వ రాశులు, వాయుతత్వ రాశులు, జలతత్వ రాశులు. ఇవి కూడా మన లోపల ఉన్నాయి. మేషము, సింహము, ధనస్సు అగ్నితత్వ రాశులు. వృషభము, కన్య, మకరము అనేవి భూతత్వ రాశులు. మిథునము, తుల, కుంభము అనేవి వాయుతత్వ రాశులు. అట్లాగే కర్కాటకము, వృశ్చికము, మీనము అని జలతత్వ రాశులు. ఈ జలతత్వ ఇవి 4 విభాగములు. ఈ 4 విభాగములు ఇంతకుముందు 3 విభాగములు, అంతకుముందు 2 విభాగములు. వీటన్నిటినీ మనం క్రోడీకరించుకుంటే మన లోపల చాలా చాలా విషయాలు మన లోపల నిక్షిప్తమై ఉన్నవన్నీ బయటకు వస్తాయి. వీటి గురించి వచ్చే క్లాసులో వివరంగా చెప్పుకుంటుంటాము. ఇప్పుడు ప్రస్తుతం బేసి రాశుల గురించి మనం చెప్పుకుందాం. బేసి రాశులు, చరరాశుల గురించి తెలియజేసుకుందాం. బేసి రాశులు ఏంటంటే మేషము, మిథునము, సింహము, తుల, ధనస్సు, కుంభము. ఈ వీటిని మ్యాస్కులైన్ అని అంటారు. అంటే ఇక్కడ ఫెమినైన్ అండ్ మ్యాస్కులైన్ అని చెప్పి 2 ఒక విభాగాలు ఉన్నాయి. ఇవి ప్రిన్సిపల్స్ తప్పించి వీటికి ఇవి ఉండవు. ఇవి ఆ శరీరంలో పుట్టిన వాళ్ళు, ఆ వ్యక్తులు ఫెమినైన్గా అంటే ఆడవాళ్ళ మగవాళ్ళ కాకుండా ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఈ రాశిలో పుడతారు. వాటి తలక క్యారెక్టరిస్టిక్స్ అన్నీ మార్పు ఉంటాయి. అంటే వాటి తలక లక్షణాలు మార్పులు ఉంటాయి. బేసి రాశులు అంటే మ్యాస్కులైన్ దీంట్లోని ఎక్కువ గ్రహాలు ఉండగా జన్మించిన వాళ్ళు. అంటే ఎట్లాగో తర్వాత చెప్తాను. గ్రహాలు ఎక్కువగా ఉండడం అంటే ఏంటో తర్వాత తెలియజేస్తాను. అంటే బేసి రాశుల్లోను అంటే మేషము, మిథునము, సింహము, తుల, ధనస్సు, కుంభరాశిలోని ఎక్కువ గ్రహాలు ఉండగా జన్మించిన వాళ్ళకి వాళ్ళు మగవాళ్ళైనా సరే, ఆడవారైనా సరే, స్త్రీలైనా సరే, పురుషులైనా సరే చొరవ కలిగి ఉండుట, ధైర్యసాహసం ప్రదర్శించుట, మొగమాటం లేకుండా ప్రవర్తించుట, 10 మందిలో తిరగలుగుట, తన వారిని ఆదుకొనగలుగుట, గంభీరమైన కంఠధ్వని. ఇది వాటికి బేసి రాశుల్లో ఎక్కువ గ్రహాలు ఉండగా జన్మించిన వాళ్ళకి ఉంటాయి. అంటే ఎక్కువగా మనకి సంఘంలోని వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ చూసినట్లయితే మనం జాగ్రత్తగా చెప్పుకోగలుగుతాం. ఆ విధంగా మనం చేసుకునేట్లయితే అంటే ఈ చొరవ కలగడం, ధైర్య సాహసాలు ప్రదర్శించడం అనేవన్నీ మనకి చాలా మందికి ఉంటాయి. కొంతమంది స్త్రీలలో ఉంటాయి, కొంతమంది మగవాళ్ళలోనేమో ఇంకా మగవాళ్ళలో కూడా సహజంగా ఉంటాయి. ఒకప్పుడు అసహజంగా కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అదే శరీరాశుల్లో ఎక్కువ గ్రహాలు ఉండేవాళ్ళగా వినయ విధేయతలు, సంయమము, సౌకుమార్యము, ప్రసన్నత, లాలిత్యము, ఇతరులతో మైత్రి, ఒదిగి ఉంటుట, ప్రేమ, సహనంతో మెలుగుట, బంధువులను ఆదరించుట, పిల్లల పట్ల ఆపేక్ష కలిగి ఉంటుట ఇవి ఉంటాయి. అయితే శరీరాశుల్లో ఎక్కువ గ్రహంలో స్త్రీలకు కానీ ఉండేట్లయితే, ఒకవేళ బేసి రాశుల్లో ఎక్కువ గ్రహాలు స్త్రీలకే ఉండేటట్లయితే వాళ్ళ కనుక ప్రవర్తన ఎలా ఉంటుంటే మగవాళ్ళ మధ్య తిరగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వేదికలెక్కి ఉపన్యాసాలు ఇచ్చడానికి ప్రయత్నిస్తారు. ఈ పోరాటం సలుపుట అంటే ఉద్యమాలకి ఏమైనా ముందుగా ఉండి నాయకత్వం వహిస్తుంటారు. అలాగే ఉద్యోగం, వృత్తులు చేపట్టడంతో అభిలాష అంటే
ఈ బిజినెస్ చేసుకోవడానికి అని చెప్పి ఏదో ఒక వ్యాపారం చేసి వాటిలో రాణించడానికి కటువుగా బొంగురు గుర్తుతో మాట్లాడట, అంటే వాళ్ళ తాలూకా వాయిస్ ఫీమేల్ మెంబర్ అయినా అవ్వచ్చు, కానీ వాయిస్ మటుకు ఇదిగా ఉంటుంది. అది బొంగురు గొంతుంటుంది. అలాగే రొమ్ము పిలుచుకొని మాట్లాడట, అంటే వేదికలెక్కి ఒక రకమైన సాహసం ప్రదర్శిస్తుంటారు. అదనమాట. అట్లా కాకుండా స్త్రీలకు కానీ ఉండేటట్లయితే, అదే మగవాళ్ళలోని స్త్రీ లక్షణాలు కానీ ఎక్కువగా ఉన్నట్లయితే 10 మంది మధ్యలోకి తిరగలేకపోవట, అంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎవరో ఒకరు తోడు కావాలి. అలాగే ఇంటి పనులు, వంట పనులు చక్కబెట్టుకోని వారు, అంటే ఇంట్లోనేమో ఏవైతే పనులన్నీ చేస్తుంటారో, అంటే వంట పనులు చేయడం, తర్వాత ఇంట్లో గిన్నెలు తోమడం, ఇవన్నీ చేస్తుంటారు. అలాగే పై అధికారులను కలుసుకున్నట్టుకు భయపడేవారు. అంటే ఎవరో ఒకళ్ళు తోడుంటే గాని వాళ్ళ తాలూకా బాస్‌ని కలుసుకోలేకపోవడం. కీచు గొంతు కలవారు. అంటే ఒక రకమైన వాయిస్‌లోని ఒక ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది వలన వాళ్ళు మాట్లాడలేకపోవడం. కులుకుతో నడుస్తూ ఉంటారు. ఇది కులుకుతో నడవడం అనేది ఇంచుమించుగా మనకి బాగా కనబడినట్లయితే సత్యసాయి బాబా గారికుంటుంది. ఎక్కువగా స్త్రీల మధ్య తిరుగుటకు అభిలాష పడేవారు. అంటే వీళ్ళేం చేస్తారంటే, ఒక్కొక్కప్పుడు స్త్రీలు వేసుకునే దుస్తులు కూడా ధరిస్తూ ఉంటారు. అట్లాగే కాళ్ళకి పసుపు రాసుకుంటూ ఉంటారు. అలాగే బు ఆభరణాలు కూడా ధరిస్తూ ఉంటారు. ఇతరులను ఆజ్ఞాపించి పనులు చేయించలేని వారు. అంటే ఇంట్లో పనివాళ్ళుంటారు. పనివాళ్ళ చేత కూడా పని చేయించలేకపోతుంటారు. అలాంటి వాళ్ళందరూను ఈ సరిరాసుల్లో ఎక్కువ గ్రహాలుండి పురుషులైనట్లయితే. ఇట్లాగా ఈ రకమైన ఏవైతే ఉంటాయో క్యారెక్టరిస్టిక్స్, అంటే వాళ్ళ తాలూకా ప్రవర్తన ఉంటుందనమాట. ఈ ప్రవర్తన వలన వాళ్ళు అప్పుడప్పుడు జాగ్రత్తగా గమనించుకునేట్లయితే ఇవి మనకు స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. అంటే దేశరాశులు, సరిరాశులు అందరిచ్చే ఈ విభాగాలని మనం తయారు చేసుకుంటుంటాం. ఈ గ్రహాల గురించి, అలాగే రాసుల గురించి ఇంగ్లీష్‌లో తెలియజేయమని చెప్పి వచ్చింది. యారిస్, తారస్, జెమినీ, క్యాన్సర్, లియో, వర్గో, లిబ్రా, స్కార్పియో, సాజిటేరియస్, క్యాప్రికార్న్, అక్వేరియస్, పైసెస్. వీటిని ఆంగ్లంలోని పేర్లు. అలాగే గ్రహాలకి సన్, మూన్, ఎర్త్, వీనస్, మార్స్, జూపిటర్, సాటర్న్, మెర్క్యూరీ, నోడ్, యాంటీనోడ్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. మళ్ళీ చెప్తాను. సన్ సూర్యుడు, మూన్ చంద్రుడు, ఎర్త్ భూమి, వీనస్ శుక్రుడు, మార్స్ కుజుడు, జూపిటర్ గురుడు, సాటర్న్ శని, మెర్క్యూరీ బుధుడు, నోడ్ రాహు, యాంటీనోడ్ కేతువు, యురేనస్ వరుణుడు, నెప్ట్యూన్ ఇంద్రుడు, ప్లూటో యముడు. వీటిని రాసులకి మళ్ళా యారిస్ మేషం, తారస్ వృషభం, జెమిని మిథునం, క్యాన్సర్ కర్కాటకం, లియో సింహం, వర్గో కన్య, లిబ్రా తుల, స్కార్పియో వృశ్చికం, సాజిటేరియస్ ధనస్సు, క్యాప్రికార్న్ మకరం, అక్వేరియస్
కుంభము, పైసెస్, మీనం. ఇవి రాసులకి ఇంగ్లీషు పదాలు. ఈ 5 క్లాసులు 6 క్లాసుల వరకు మనకి చాలా నెమ్మదిగా వెళ్తుంది క్లాసెస్ అనేవి. ఆ విధంగా మనం చూసుకునేట్లయితే, జాగ్రత్తగా గమనించుకునేట్లయితే తర్వాత నుంచి మనకు కొంచెం తొందరగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ పరిచయం చేసేటప్పుడు జాగ్రత్తగా పరిచయం చేసినట్లయితే వీటికి మనం దీని మీదే మనకి పునాది అనమాట. ఈ పునాది ఇచ్చేసినట్లయితే దాని నుంచి మనం ఇల్లు కట్టుకోవడానికి వీలవుతుంది. ఇది ఈ ఈ రోజుకి పాఠము. స్వస్తి. ఇంకెవరైనా సరే ప్రశ్నలు కానీ వేసేటట్లయితే వేయడానికి మనకు అవకాశం ఉంది, వేయచ్చు.